नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాల్లో 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందంలో మనం 41 భాగాలు చెప్పుకున్నాం. అంటే మనం విభజించుకుంటున్నాం. ఇది మనకున్న సమయంలో రోజు కొంత చెప్పుకుంటున్నాము. దాని ప్రకారం 41 భాగాలు చెప్పుకున్నాం తృతీయ స్కందంలో. ఈ రోజున 42వ భాగం చెప్పుకుందాం. ముందుగా వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏ కథలో ఉన్నాం మనం? సనక సనందనాథుల గురించి ముందు చెప్పారు. వాళ్ళ స్వభావం ఏమిటి అని, వాళ్ళు ఎలా జన్మించారు, ఎవరికి జన్మించారు, మానసిక పుత్రులుగా బ్రహ్మ మానసిక పుత్రులుగా ఎందుకు జన్మించారు అనేది చెప్పుకున్న తర్వాత భాగవతంలో ఏం చెప్పారు? దితి సంధ్యా సమయంలో తన పతి అయిన కశ్యపుని తొందర పెట్టి ఆయనతో సంగమించి కడుపుతో ఉండటం వరకు చెప్పుకున్నాం. దానికి దీనికి లంక ఉందన్నమాట. ఆ సనక సనందనాథులు కథకి దీనికి. అందుకోసం ముందు అది చెప్పి కొంత చెప్పి దితి కథ చెప్తున్నారు. దితికి శాపం ఇచ్చాడు పతి. నీ పుత్రులు దుర్మార్గులైపోతారు, సంధ్యా సమయంలో వద్దంటే నువ్వు సంగమించావు నాతోటి బలవంత పెట్టి, కాబట్టి వాళ్ళకి పుట్టే పుత్రులు లోక కంటకులు అయిపోతారు, భగవంతుడి చేతిలో హౌతులవుతారు. కానీ అందులో ఒక పుత్రుడికి పుట్టే ఒక మహానుభావుడు ఉన్నాడే, మహాభక్తుడు అవుతాడు. ఇంతవరకు చెప్పుకున్నాం మనం కదా నిన్న. ఆఖరిగా ఒక మాట చెప్పారు వ్యాస భగవానుడు మనకు. ఏమిటది? నారాయణుడి యొక్క దివ్య మంగళ లీలా విలాసాలను తెలిపే కథల్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే చెప్తారో వాళ్ళు వేదాంగాలు పఠించిన వాళ్ళకన్నా గొప్ప. అయితే భక్తి శ్రద్ధలు జోడించి చేయాలి ఆ పని కదా. భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు స్వామి. వాళ్ళు ఎక్కడుంటారు? వైకుంఠంలోనే వాళ్ళ నివాసం. అన్నిటికన్నా ఎత్తుగా ఉండేది ఎక్కడ? ఈ 7 14 లోకాల పైన ఉండేది వైకుంఠం. సత్యలోకం ఆఖరిది 7 లోకాల్లో. కింద నుంచి భూ భూ స్వ మహ జన తప సత్యం అంటారు. 7 లోకాలు కింద నుంచి పైకి. అలానే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు కిందవి. పై లోకంలో సత్యలోకం పైన ఉంటుంది వైకుంఠం. విష్ణుమూర్తి ఉండే చోటు అది. ఆయనే కదా సృష్టికర్త, సృష్టి స్థితి లయకర్త ఆయనే. ఆయనలోంచి వచ్చిన వాళ్లే బ్రహ్మ కానీ, బ్రహ్మకు కొడుకుగా పుట్టిన శంకరుడు కానీ, బ్రహ్మ నుంచే ఉద్భవించాడు శంకరుడు. కాబట్టి బ్రహ్మ ఎవరికి పుట్టారు? విష్ణుమూర్తికి. ఆయన ఉండేది ఎక్కడ? వైకుంఠంలో. ఆ వైకుంఠ వాసం కలగాలి అనంటే పరమ భక్తుడికే అది సాధ్యము. వేదాంగాలు చదువుకున్న లాభం లేదు. ఇది చదువుకున్నాం నిన్న. ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం మనం. అక్కడి నుంచి ప్రారంభిద్దాం. లోకోత్తరమైన వైకుంఠపురమే ఒక సరోవరం. ఆ పురమే ఒక సరోవరం. దివ్యత్వం దీపించే బంగారు మండపాలతో, గోపురాలతో, మేడలతో కూడిన ఆ మహామందిరమే ఆ సరస్సు నడమ ఉన్న పద్మం. ఆ మందిరం మధ్య భాగాన ప్రకాశించే ఆదిశేషుడే తామర దుద్దు. శేషతల్పంపై ఆ గొప్పదైన స్థిరంగా శయనించి ఉండే మాధవుడే తుమ్మెదా అన్నట్లుగా ఉన్నది వైకుంఠం. విధంగా శ్రీ మహావిష్ణువు పాలించేది బంగారు విమానాలెక్కి విహరించే పుణ్యపురుషులతో నిండినది. వైభవోపేతమైన మహాప్రభావంతో గొప్పగా శోభిల్లేది అయిన ఆ వైకుంఠధామాన్ని లోక కళ్యాణ స్వరూపులైన మహామునీశ్వరులు సనక సనందనాథులు సంతుష్టాంతరంగులై వచ్చాం. అక్కడికి వచ్చారు వీళ్ళు వైకుంఠాన్ని.
వడివడిగా సమీపించారు వైకుంఠాన్ని. అరవింద దళాక్షుని సందర్శించాలనే ఆనందంతో ఆ మహర్షులు వైకుంఠ శోభపై దృష్టి పెట్టని వారై, వాళ్ళకి ఈ శోభతో అవసరంలే కదా, పెట్టని వారై వారు ఇదేమి చూడకుండా, ఇప్పుడు వర్ణించాడే నిన్నంతా చెప్పుకున్నాం, ఇవాళ కూడా కొంత చెప్పుకున్నాం, ఆ వైకుంఠ సౌందర్యాన్ని ఏమాత్రం చూడకుండా మరకతమణి తోరణాలతో అలంకృతములైన గోడలతో రత్నమయాలైన కవాటాలతో గడపలతో ఒప్పుతున్న 6 ప్రాకారాల ద్వారాల్ని దాటి ఆ తర్వాత 7వ మహాద్వారాన్ని చేరారు. అక్కడ కావలి కాస్తున్న 2 ఉన్నారు. అక్కడ ద్వారపాలకులు అంటే 2 ఉంటారుగా, సమాన వయస్కులు, ఒకే వయస్సు గలవాళ్ళు. ఆ ద్వారపాలకులు 2 నవరత్నాలు పొదిగిన బంగారు కంకణాలు, ఉంగరాలు, హారాలు, భుజకీర్తులు, కాలి అందెలు ధరించి ఉన్నారు. ఇక వాళ్ళు మేలుజాతి పూలదండల్ని వక్షస్థలాలపై అలంకరించుకున్నారు. గదలు పట్టుకుని చతుర్భుజాలతో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉన్నారు. అయితే కళ్ళు మాత్రం రోషాగ్నితో ఎర్రబడి ఉన్నాయి. పాల భాగాలు ముడివడిన కనుబొమ్మలు కలవయ్యి ఉన్నాయి. హస్తాల్లో ఏముంటాయి? బెత్తాలు ఉన్నాయి. బెత్తాలంటే తెలుసు కదా. ఆ విధంగా వాళ్ళు ఆ స్వామి యొక్క 6 గోపురాలు దాటిన తర్వాత వచ్చే 7వ గోపురం ఉందే, అదే మహానుభావుడు మనం ఏడుకొండల స్వామి అంటే అదే 7 ద్వారాలు అవి అన్నమాట కదా. ఆ స్వామి గోవిందుడి యొక్క ఆ శుద్ధ అంతర్మందిరం, దాని దగ్గర నిలబడ్డారు వీళ్ళిద్దరు. సనకస నందనాదులు ఎంత వృద్ధులో ఎవరికి తెలియదు. ఎప్పుడో బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళు. అయితే ఎప్పుడు వాడు 5 ఏళ్ల బాలుగానే కనపడతారు. వాళ్ళ దగ్గరికి వచ్చారు. లక్ష్మీదేవి భర్తని సందర్శించాలనే ఆసక్తితో లోపలికి వెళ్ళబోయారు. అయితే ఆ ద్వారపాలకులు 2 కూడాను వద్దు ఆగండి అన్నారు. వెంటనే సనకాదులకి కోపం వచ్చింది. వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయి. ఇదంతా దేవతలు విస్తుపోయి చూస్తూనే ఉన్నారు. వారందరూ ఈ సీన్ చూశారు, ఈ చిత్రం. వాళ్ళు లోపలికి వెళ్ళడం, వీళ్ళు ఆపడం చూశారు. అక్కడి వాళ్ళందరూ వింటూ ఉండగా పరాత్పరుడు, అనంతుడు, భక్తజన పరిపాలకుడు, దీనబంధుడు, ప్రీతముడు, భక్తులకు ఇష్టడైన వాడు, సర్వేశ్వరుడైన శ్రీహరిని సేవించడం కోసం మేము నిత్యం నిరాటంకంగా ఇక్కడికి వస్తూ ఉంటాం. ఎవ్వరు మమ్మల్ని ఆపలేదు ఇంతవరకు. ఎంతో సంతోషంతో నిండిన అంతరంగాలతో ఆయన్ని మేము ఆరాధిస్తాం. ఈనాడు కూడా ఆ విధంగానే వచ్చాం మేము. ఆ చూస్తున్న దేవతలతో అంటున్నారు ఈ విషయం. చూశారు కదా మీరందరూ ఎలా మమ్మల్ని అడ్డగించారో వీళ్ళు అని. ఈ సనకస నందనాదులు ద్వారపాలకులైన జయ విజయులను చూసి, మీరు ఎటువంటి కపటము లేనట్టి మా వంటి వారిని అడ్డగించడం చాలా చెడ్డ పని. మనస్సుల్లో మీ యజమాని యొక్క మేలు కోరు వారై కపటవర్తనులైన ఇతరులు భగవంతుని మందిరం ప్రవేశిస్తారేమో అనే అనుమానంతో కొందరిని రానివ్వటం, కొందరిని అడ్డగించడం ద్వారపాలకుల యొక్క ధర్మం కనుక సన్మార్గులమైన మమ్ము అడ్డగించామంటారంటే అది సరికాదు. భగవంతుడు సమదర్శి. భగవంతుడు ప్రశాంతము, దివ్యము, మంగళకరమైన ఆకారం కలవాడు. ఎవరితో విరోధం లేనివాడు, ఎల్లరిచే భజింపబడేవాడు, సమస్త ప్రపంచాలు తన యందు ఇముడ్చుకున్నవాడు అయిన ఈశ్వరుడికి మీరు, మేము, సమస్త విశ్వము ఆయనలో ఉన్నవాళ్ళమే. మీరు వేరు, నేను వేరు కాదు.
మనందరం ఆయన కడుపులో ఉన్నవాళ్ళమే. అట్టి స్థితిలో శంకించదగిన వారు ఇక్కడ ఎవరు లేరు. అటువంటి పరాత్పరునికి వేరు అనేది ఉండదు, అందరూ తనవారే. అందుకనే ఎరుకగలవారు ఆ పరమాత్మ అభేదంగా అందరిలోనూ ఆత్మరూపంగా ప్రకాశిస్తాడని భావిస్తారు సుమా. కాబట్టి మీరు చేసిన పని మంచిది కాదు. మీరిద్దరు కపట స్వభావం కలవారు కాబట్టి మీరు ఇతరుల యందు దోషాన్ని శంకిస్తున్నారు. లోకంలో దోషులైన భటులను రాజు దండించినట్లు భగవంతుడు దండిస్తాడనే భయంతో ఇట్లా చేశామని మీరు అనుకున్నట్లయితే అది కూడా అపరాధమే. ఎందుకంటారా, భూసురులం, మేము బ్రాహ్మణులం, మాకు వైకుంఠవాసి అయిన భగవంతుడికి భేదం లేదు. అందుకోసమే కదా భూసురులు అంటారు, భూమి మీద వేసలే దేవతలు అంటారు కదా. అందువల్ల అటువంటి సందేహానికి భయానికి అవకాశమే లేదు. మీరంతా ఇదంతా తెలిసి కూడా మందబుద్ధులై మమ్మల్ని అడ్డగించారు. ఇటువంటి చేయకూడ పని చేసిన మీరు మా శాపానికి అర్హులవుతున్నారు. ఇప్పుడు కనుక కామ క్రోధ లోభాది శత్రుగుణాలకు పాత్రులై భూలోకంలో పుట్టండి పోండి. అది శాపం. భూలోకంలో పుట్టే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఏమిటి? అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అలా ఉండే భూలోకంలో పుట్టండి పోండి అన్నారు. రేపు మనం 43వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలింతాం జ్ఞాన మార్గేణ మహిమీశా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.